వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. బాబు జగజీవన్ రామ్ ఆశయ సాధనకై కృషి చేయాలి. 40 సంవత్సరాల రాజకీయవేత్తగా 30 సంవత్సరాల పార్లమెంటేరియన్గా ఉన్న వ్యక్తికి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు? బీఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు రామతీర్థం అమరేష్. మంత్రాలయం నియోజకవర్గం బీఎస్ఎస్ నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ రామతీర్థం అమరేష్, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ డివిజన్ అధ్యక్షుడు సుమాల చార్లెస్లు మాట్లాడుతూ, మహనీయులైనటువంటి బాబు జగజీవన్ రామ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పులే ఆశయ సాధన కోసం నిరంతరం ఐకమత్యంతో మేము ముందుకు వెళ్తున్నామని, ఇందుకు కర్నూలు జిల్లాలో ఉండబడే ప్రజలు మా వెన్నంటే ఉండి మా ఎదుగుదలకు కృషి చేస్తున్నారని అన్నారు. మేము చేసిన పోరాటం రాచుమర్రి గ్రామంలో దళితులను సాంఘిక బహిష్కరణకు గురి చేస్తే వారికి అడ్డగా పోరాటం, కామవరంలో దళితులను చంపితే వారికి అండగా, అదేవిధంగా వివిధ సమస్యలపై అట్రాసిటీ గురైన బాధితులు గురజాల, పొన్నగల దిన్నె, హొలగుంద, కామవరం, కోయిలతోట, అదోని, కల్లుకుంట, కోటెకల్ వివిధ గ్రామాల ఎస్సీ ప్రజలకు అండగా నిరంతరం పోరాటం చేశామని గుర్తు చేశారు. ముఖ్యంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి పురస్కరించుకొని ఆయన 40 సంవత్సరాల రాజకీయవేత్తగా, 30 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా అనేక కేంద్ర కేబినెట్ పదవుల్లో ఉంటూ దేశానికి రక్షణ, ఉప ప్రధాని, వ్యవసాయ, తంతి, తపాలా వివిధ శాఖల్లో సేవలందించిన మహనీయుడికి భారతరత్న ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే బాబు జగజీవన్ రావు గారికి చేసిన సేవలకు పరిగణనలోకి తీసుకొని ఆయనకు భారతరత్నతో కీర్తించాలని మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బాబు జగజీవన్ రామ్ ఆశయ సిద్ధాంతాలు కలనుగా పనిచేశారన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం బాబు జగజీవన్ రామ్ కి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రిఫర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎస్ నాయకులు చిలకల డోన దేవిపుత్ర, ప్రసన్న కుమార్, రామతీర్థం, సుజ్జానం, రామతీర్థం, దావీదు, మీనగలుర్దు, కర్ణాకర్, డేవిడ్, నర్సప్ప, యేసురాజు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ కోవిదుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా మంత్రాలయం హెడ్ క్వార్టర్ నందు బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి బీఎస్ఎస్ నవేంద్ర ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు జయంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నేను ఈ నియోజకవర్గ జిల్లా ప్రజలకు ఒకటే సంకేతం ఇస్తున్నాను. బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు, మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు అనుగుణంగా ఈరోజు బీఎస్ఎస్ నవేంద్ర ఎంఆర్పీఎస్ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మంత్రాలయం నియోజకవర్గంలో రచ్చుమారి గ్రామంలో అలాబాలా ఆడే సమయంలో ఎస్సీ మాదిగలను ఉన్నత కులాలు కొడితే 23 మందిని జైలు పంపించిన ఘనత మాదే అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కామవరంలో ఎస్సీలను చంపితే వారికి అండగా వెళ్ళి అర్ధరాత్రి సేవలు చేసిన ఘనతని కూడా మాదేనా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి మంత్రాలయం అనేకలకు అన్యాయం జరిగినప్పుడు కోయిలతోట అయితేనేమి, హోలగుండ అయితేనేమి, ఆదోని అయితేనేమి, కల్లుకుంట గోవిందమ్మ అయితేనేమి, నందవరం పొనకల దిన్న అయితేనేమి, వివిధ గ్రామాల్లో అనేక సమస్యలపైన ఎస్సీలకు అండగా నిలబడి దళితుల పక్షపాతమై వారి యొక్క ఆర్థిక సంక్షేమ, సామాజిక అభివృద్ధికై పాటుపడుతున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మంత్రాలయం జిల్లా ప్రజానీకాన్ని ఒకటే ఆలోచించాలి. ఎవరు జాతి గురించి పనిచేస్తున్నారు, ఎవరు ప్రజల గురించి పనిచేస్తున్నారు, ఎవరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు, వారి వెనకాలే మీరు ఉండి వాళ్ళని జయప్రదం చేసి వాళ్ళని బలోపేతం చేసి మీ నాయకుడిగా ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ముఖ్యంగా అంశము బాబు జగజీవన్ రామ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, బాబు జగజీవన్ రామ్ గారు 1908వ సంవత్సరంలో బీహార్ భోజ్పూర్ జిల్లా చాంద్వా గ్రామంలో జన్మించడం జరిగింది. ఒక షెడ్యూల్ క్యాస్ట్ చామర్ కులంలో పుట్టినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. బాబు జగజీవన్ రామ్ గారి ఘనత ఏదైనా అంటే, ఈ భారతదేశంలో ఎవరైనా 40 సంవత్సరాలు రాజకీయంలో కేంద్ర కేబినెట్ లో ఉన్నాడంటే అది కేవలం ఏకైక వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఉప ముఖ్యమంత్రి, రక్షణ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, వివిధ పదవులు అలంకరించడమే కాక కేంద్ర కేబినెట్కే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి తెలుగుదేశంలో
స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు ఆయన నా గురువు బాబు జగ్జీవన్ నా గురువు అని బాబు జగ్జీవన్ గారు ఆశయ సాధన కోసం ఎన్టీఆర్ కూడా పరితపించాడు. ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వానికి నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజున చూస్తే బాబు జగ్జీవన్ గారు 40 సంవత్సరాలు రాజకీయవేత్తగా, 30 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా, శాసనసభగా వివిధ శాఖలు అనుకరించిన వ్యక్తికి నేటి వరకు కూడా ఎందు గురించి భారతరత్న రాలేదని కూడా ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక 5 సంవత్సరాలు పీఎం చేసిన వాజ్పేయికే మీరు భారతరత్న ఇస్తే మరి 40 సంవత్సరాలు సేవలు అందించిన, భారతదేశానికి సేవలు అందించిన ఒక దళితుడు, ఒక చామర్ కులస్తుడైనందుకే మీరు భారతరత్న ఇచ్చి కీర్తించలేదా అని ఈ సందర్భంగా నేను బీజేపీని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మంత్రాలయం నుంచి బీజేపీకి మేము ఇదే విన్నవించుకుంటున్నాము. బాబు జగ్జీవన్ రామ్కి భారతరత్నతో కీర్తించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఆయన చేసిన సేవలు అమూల్యం. ఆయన బాటలో మంత్రాలయం నియోజకవర్గం పయనిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు రామతీర్థం అమరేష్, బిఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు. జై భీమ్. మరి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించి మరి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు చేసిన సేవలు మరి ఈ ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయి. అలాగే ఆయన కొనియాడిన సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము కూడా అనుసరిస్తూ మరి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. అదేవిధంగా మరి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు మరి ఆ రోజు బీహార్ రాష్ట్రమైనటువంటి చంద్వాల్ గ్రామంలో పుట్టినటువంటి ఈ దళిత కుటుంబానికి చెందినటువంటి డాక్టర్ బాబు జగ్జీవన్ రాము ఈరోజు ఎంతో దేశానికి ఆదర్శంగా ఉన్నాడు. మరి దళితులలో మరి ఆయన ఎంతైతే ఉందో ఘనత, మరి ఆ ఘనత కూడా వర్గంలో ఈరోజు మన రామకృష్ణ అమరేష్ గారు, చంద్రశేఖర్ గారు, విజయవర్గ నాయకులు, జిల్లా నాయకులు మా యొక్క నియోజకవర్గానికి వచ్చి ఇవన్నీ సమస్యలు పరిష్కరించి ఎన్నో రకాలుగా మాకు సహకారంగా అందిస్తారు. జగ్జీవన్ రామ్ చేసిన సేవలు ఎన్నో, రాజకీయ ప్రపంచాలు కూడా ఎన్నో సేవలు చేసాడు ఆయన. అదేవిధంగా ఈరోజు మా యొక్క నాయకులైనటువంటి కాంగ్రెస్ గారు ఎంతో